బ్రేకింగ్ న్యూస్ తాజ్ మహల్లో ఆర్డిఎక్స్ బాంబు పెట్టాం దాన్ని మధ్యాహ్నం 3:30 గంటలకి పేల్చేస్తామంటూ నిన్న ఒక న్యూస్ వెలుగులోకి రావడం జరిగింది. నిన్న ఆదివారం ఉదయం 7:30 గంటల సమయంలో పోలీసులకి ఒక కాల్ వచ్చింది. తాజ్ మహల్ని మేము లేపేస్తున్నాము, ఆర్డిఎక్స్ బాంబు అందులో పెట్టామంటూ కూడా వెంటనే పోలీసులు అప్రమత్తమై వెంటనే అక్కడున్న తాజ్ మహల్ దగ్గర ఉన్న టూరిస్టులను కూడా వెంటనే పంపించేందుకు ప్రయత్నించారు. అలాగే బాంబ్ స్క్వాడ్ని కూడా తీసుకొచ్చి అక్కడ తనిఖీ చేసే ప్రయత్నం కూడా చేశారు. అయితే కేరళ నుంచి ఆ కాల్ వచ్చిందంటూ కూడా పోలీసులు గుర్తించారు. ఎవరు ఏంటి అనేది దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే పాకిస్తానీ స్పైగా ఉన్న వ్యక్తి అని చాలా అనుమానాలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఆ ఒక ఆర్డిఎక్స్ బాంబు తాజ్మహల్లో మేము అమర్చాం, దాన్ని కొన్ని గంటల్లో మేము పేల్చేస్తాం, మధ్యాహ్నం 3:30 గంటలకి టైంతో సహా చెప్పి అతను బెదిరించాడంటే ఖచ్చితంగా ఇతను పాకిస్తానీ స్పై అనే అనుకోవచ్చు. అయితే వెంటనే తనిఖీలు నిర్వహించిన తర్వాత అక్కడ ఎటువంటి బాంబ్, ఈ టైం బాంబ్స్ కానీ, ఎటువంటి ఆర్డిఎక్స్ కానీ, ఎటువంటి ఐఈడి బాంబ్స్ కానీ ఏమీ కూడా అక్కడ లభించలేదు. ఇంకా అక్కడ ఉన్న టూరిస్టులందరూ కూడా వెంటనే అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అక్కడ ఒకవేళ వాళ్ళు దాడి చేయాలనుకున్న, డ్రోన్స్తో అటాక్ చేయాలనుకున్నా, లేకపోతే ఇతర వేరే ఆర్డిఎక్స్ అలాంటి వాటితో దాడి చేయాలనుకున్నా కూడా దాన్ని వెంటనే ఆపేందుకు కూడా పోలీసులు అప్రమత్తమయ్యారు. అక్కడ వెంటనే సిఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అక్కడ వేలాది సంఖ్యలో చేరుకున్నారు. అంటే పాకిస్తాన్ ఈ మధ్య చూసుకుంటే స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేసింది. ఏ క్షణంలో ఎక్కడైనా సరే బ్లాస్ట్లు చేసేందుకు కూడా సిద్ధపడుతుంది. రీసెంట్గా మనకు తెలిసిందే, విజయవాడలో కూడా ఒక బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. వెంటనే అక్కడున్న పోలీసులు వేరే ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేశారు. అలాగే ఆ దారులను కూడా మళ్లించే ప్రయత్నం చేశారు. అయితే విజయనగరంలో, హైదరాబాద్లో, ఢిల్లీలో ఇలా అనేక ప్రాంతాల్లో బ్లాస్టులు చేయడానికి ఈ స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అవుతున్నారు అనేది కూడా ఒక న్యూస్ వెలుగులోకి రావడం జరిగింది. ఒకసారి నేను మరిన్ని విషయాలు కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. నిన్న అసలు తాజ్మహల్కి బాంబు బెదిరింపు కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, చేసిన వ్యక్తి ఎవరో పాకిస్తానీ స్పైయా? ఎందుకంటే ఈ పహల్గామ్ అటాక్ తర్వాత భారత సైన్యం చేస్తున్న యుద్ధం చిన్న విషయం కాదు. ఉగ్రవాది స్థావరాలని మొత్తం కూడా మట్టుబెడుతుంది. సో ప్రతీకారం భారత్ పైన ఎలా అయినా సరే తీర్చుకోవాలంటూ కూడా ఇక్కడ కొంతమంది స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ మన ఎన్ఐఏ సంస్థ అలర్ట్గా ఉంది కాబట్టి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుంటుంది. ఇంకా విచారణ చేస్తుంది, ఎక్కడెక్కడ వీళ్ళు అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనే విషయాలను కూడా మొత్తం కూడా బయటపడుతుంది. రీసెంట్గా ఎవరైతే విజయనగరంలో దొరికాడో సిరాజ్, అతను హైదరాబాద్లో బాంబు బ్లాస్ట్ చేసేందుకు కూడా పథకం వేశాడంటూ కూడా ఎన్ఐఏ దగ్గర నుంచి కూడా రిపోర్ట్ వచ్చింది. అలాగే వైజాగ్ కావచ్చు, విజయనగరం కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ముంబై కావచ్చు, ఇలాంటి ప్లేసెస్ని టార్గెట్ చేసుకుని ఐఈడి బాంబులు బ్లాస్ట్ చేసేందుకు కూడా వాళ్ళు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా వాళ్ళ దగ్గర ఈ బాంబు తయారీకి సంబంధించిన ఆ పదార్థాలు, సల్ఫర్ కానీ ఇటువంటి పదార్థాలన్నీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళ ఇళ్లలో కూడా వెళ్ళి మొత్తం కూడా తనిఖీలు నిర్వహించారు. చాలా వస్తువులు అయితే దొరికాయి. సో సిరస్తో పాటు మరొక వ్యక్తి కూడా ఉన్నారు, రెహమాన్. అలాగే మొత్తానికి గుజరాత్లో కావచ్చు, ఇలా పంజాబ్లో కావచ్చు, రాజస్థాన్లో కావచ్చు, ఈ పాకిస్తాన్కి మన భారత్కి ఆ బోర్డర్ ఉన్న ప్లేసెస్లోనే ఎక్కువగా ఈ స్లీపర్ సెల్స్ ఉంటున్నారు. వాళ్ళందరినీ కూడా పోలీసులు ఇప్పటివరకే గుర్తించారు. దాదాపు 3,000 పైగా ఇండియాలో స్లీపర్ సెల్స్ ఉన్నట్టుగా కూడా గుర్తించారు. అయితే రీసెంట్గా ఈ తాజ్ మహల్ బాంబ్ బ్లాస్ట్ చేస్తామంటూ కూడా, ఆర్డిఎక్స్ అనే ఒక బాంబ్ని బ్లాస్ట్ చేస్తాం, పూర్తిగా ధ్వంసం చేస్తాం మేమంటూ కూడా ఒక బెదిరింపు కాల్ రావడం, ఒకసారి దాని గురించి చెప్పే ప్రయత్నం చేస్తాం. ప్రపంచంలోనే అద్భుత కట్టడాల్లో ఒకటైన తాజ్మహల్కు బాంబ్ ముప్పు తలపెడతామని బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. గగనతల ముప్పులను ధీటుగా ఎదుర్కొనేందుకు అత్యంత అధునాత యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు అధికారులు ఆదివారం వెల్లడించారు. తాజ్మహల్ కాంప్లెక్స్లో యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు. యాంటీ డ్రోన్ వ్యవస్థకు 7 నుంచి 8 కిలోమీటర్ల పరిధిలో పనిచేసే సామర్థ్యం ఉంది. ప్రస్తుతానికి ప్రధాన గోపురం నుంచి 200 మీటర్ల పరిధిలోనే అది ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ ప్రాంతంలోకి ఏదైనా డ్రోన్ ప్రవేశిస్తే దాని సిగ్నల్స్ను ఆటోమేటిక్గా గుర్తిస్తుంది, దాన్ని వెంటనే జామ్ చేస్తుంది, తద్వారా పని చేయకుండా ఆపివేస్తుంది. దీనిని సాఫ్ట్ కిల్ అని అంటాం అని ఏసీపీ సయ్యద్ అరిబ్ అహ్మద్ వెల్లడించారు. ఇప్పటికే యాంటీ డ్రోన్ వ్యవస్థను సంబంధించి పోలీసు సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామని కూడా ఆయన తెలియజేస్తారు. త్వరలోనే దీనికోసం ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నారు. అలాగే ప్రక్రియ మరికొన్ని రోజుల్లోనే పూర్తవుతుందని వెల్లడించారు. మరోవైపు తాజ్మహల్కు వచ్చిన ఈ బాంబు బెదిరింపులపై పోలీసులు కేసు నమోదైతే చేసుకున్నారు. అయితే దీన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఆ కాంప్లెక్స్ మొత్తాన్ని కూడా
తనిఖీ చేసి శోధించారు. అయితే పర్యాటకులకు తాజ్మహల్కి వచ్చిన పర్యాటకులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తాజ్మహల్ ప్రాంగణంలో మొత్తం కూడా తనిఖీలు నిర్వహించారు. ఈ విషయంలో స్థానిక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే రలాలో కూడా ఇటువంటి బెదిరింపు మెయిల్ కూడా వచ్చాయి. ఆ విషయంపై మేము కేరళ పోలీసులను కూడా సంప్రదిస్తున్నామంటూ కూడా ప్రాథమిక దర్యాప్తులో వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ VPN ఉపయోగించి ఈ మెయిల్ వచ్చిందని కూడా గుర్తించారు అని మొత్తం పూర్తి విషయాలన్నీ కూడా ఏసీపీ సయ్యద్ అరీఫ్ మహమ్మద్ ఆయన తెలియజేశారు. అయితే నిత్యం వేలాది మంది సందర్శించే తాజ్మహల్ భద్రతను ప్రస్తుతం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ యూపీ పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. వీరికి అదనంగా అత్యంత అధునూతన డ్రోన్ నిర్వీర వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలని కూడా అధికారులు నిర్ణయించారు. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు కూడా చేస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. సో గైస్, చూశారు కదా, తాజ్మహల్ని RDX అనే ఒక బాంబు పెట్టి మేము బ్లాస్ట్ చేస్తామంటూ కూడా కేరళ నుంచి కాల్ వచ్చిందంటూ పోలీసులు ఇప్పటివరకు అయితే గుర్తించారు. అలాగే రలాలో కూడా ఇటువంటి బాంబు బెదిరింపు ఉందంటూ కూడా ఒక కాల్ వచ్చింది. సో దేశవ్యాప్తంగా పలు చోట్ల ఇలాంటి బాంబు బెదిరింపులకు చాలామంది పాల్పడుతున్నారు. అయితే పాకిస్తానీ స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయ్యారంటారా? ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. రీసెంట్గానే చాలామంది స్లీపర్ సెల్స్ని, పాకిస్తానీ స్పైల్ని, గూఢచర్యం వీళ్ళందరినీ కూడా మన NIA సంస్థ పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. చాలామంది దొరుకుతున్నారు. ఇప్పటివరకే 3000 మంది ఇండియాలో ఉన్నారంటూ కూడా గుర్తించారు. ముఖ్యంగా విజయనగరంలో దొరికారు. స్లీపర్ సెల్స్ బాంబ్ బ్లాస్ట్ చేసేందుకు హైదరాబాద్లో ప్లాన్ చేసుకుంటుండే దాన్ని వెంటనే మన NIA బృందం వెంటనే గుర్తించి వాళ్ళని పట్టుకుంది. ఇంకా విచారణ చేస్తున్నారు. మరిన్ని విషయాలు కూడా వాళ్ళ నుంచి రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే రీసెంట్గా విజయవాడలో ఒక ప్లేస్లో బాంబు బ్లాస్ట్ చేస్తూ ఉంటూ కూడా సేమ్ ఇటువంటి బెదిరింపు కాల్ రావడం కూడా అందరినీ కూడా కలిసివేస్తుంది. ఎందుకంటే ముఖ్యమైన ప్రధానమైన ప్రాంతాలని టార్గెట్ చేసి వాళ్ళు కాల్ చేస్తున్నారంటే. అలాగే రీసెంట్గా ఈ తాజ్మహల్కి సంబంధించి అయితే మాత్రం 3:30 గంటలకు అని ఒక టైం చెప్పి అతను కాల్ అయితే చేయడం జరిగింది.